హాయ్ అండి. వెల్కమ్ టు నిశీది కథలు. దేవీపుత్రుడు పార్ట్ నెంబర్ 17. ముందు పార్ట్స్ ఎవరైనా మిస్ అయి ఉంటే ప్లీజ్ అది కూడా చూసి ఇది చూడండి. అలాగే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. ఆమె భుజం చుట్టూ చేతిని వేసి దగ్గరికి తీసుకుని, జాగ్రత్త తల్లి, అక్క దగ్గరికి వెళ్తున్నావు కదా, ఎక్కువగా అల్లరి చేసి అక్కని విసిగించకు. దానికి ఆఫీస్ పనులు ఎక్కువ, అసలే కోపం కూడా ఎక్కువే. ఏ మాత్రం తేడా వచ్చినా చెరుబురులాడుతుంది. నువ్వు కొంచెం పద్ధతిగా ఉండు అని ఎంతో ప్రేమగా చెప్పాడు మారుతీరావు. సరే అన్నట్లు తల ఊపి పక్కనే ఉన్న బ్యాగ్ తీసుకుని భారమైన అడుగులతో ముందుకు నడిచింది దివిజ. ఆమె వెనకే సైలెంట్గా ఒక్క మాట కూడా మాట్లాడకుండా నడిచాడు కార్తికేయ. గుమ్మం వరకు వెళ్ళిన ఆమెకి ఎందుకో మనసంతా ఏదో తెలియని వెలితి, తీవ్రమైన బెంగ ఒక్కసారిగా కమ్మేస్తాయి. ఇంట్లోంచి అడుగు బయట పెట్టలేకపోతోంది. దాంతో చేతిలో ఉన్న బ్యాగ్ని అక్కడే అలా నేల మీదే పడేసి, తాతయ్య అంటూ ఏడుస్తూ అతని దగ్గరికి పరుగు తీసి ఆయన్ని గట్టిగా హత్తుకుంది దివిజ. ఆమెని అలా చూసి కార్తికేయ మనసు బాధతో మెలిపెట్టినట్లయి మూలిగింది. ఆమె ఏడుపు అతనికి అస్సలు నచ్చటం లేదు. మారుతీరావు బాగా కంగారు పడిపోతూ ఆమె తల నిమురుతూ, బంగారు తల్లి, ఏమైందిరా నీకు? ఎందుకిలా చిన్నపిల్లల బావురుమంటూ ఏడుస్తున్నావు? ఏమైనా కష్టంగా ఉందా అని ఆందోళనగా అడిగాడు. దివిజ ఆగకుండా ఎక్కిళ్ళు పెడుతూ తాతయ్య చొక్కాను గట్టిగా పట్టుకొని, నిజం చెప్పు తాతయ్య, నా వల్ల అక్కకి ఏమైనా ప్రమాదం ఉందా? నా వల్ల తనకి ఏదైనా కీడు జరుగుతుందా అని భయంతో వణుకుతూ అడిగింది. ఏం మాట్లాడుతున్నావు తల్లి నువ్వు? అసలు ఎందుకిలా పిచ్చిగా ఆలోచిస్తున్నావు? నీ వల్ల అక్కకి ఏదో ప్రమాదం ఉండడం ఏంటి? అసలు ఆ ఆలోచన నీకు ఎందుకొచ్చింది, ఎలా వచ్చింది అని తీవ్రమైన అయోమయంతో అడిగాడు మారుతీరావు. అదే తాతయ్య, నేను పుట్టడమే అమ్మా నాన్నని మింగేసి వాళ్ళని చంపేశాను కదా. అందరూ నన్ను అలాగే అంటారు కదా. అలానే ఇప్పుడు నాతో ఉన్నందుకు నా వల్ల అక్కకి కూడా ఏదైనా అయిపోతుందేమో అని నాకు చాలా భయంగా ఉంది తాతయ్య. నాకేమైనా పర్లేదు, కానీ ప్లీజ్ అక్కకి ఏమైనా అయితే మాత్రం నేను అస్సలు తట్టుకోలేను తాతయ్య అంటూ చాలా బేలగా ఏడ్చింది దివిజ. ఆ మాట వినగానే గుండెల్లో రాయి పడ్డట్టయి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు మారుతీరావు. ఆయన మనసు ఎంతలా విలవలాడిపోయిందంటే ఆ బాధను ఆపుకోలేక కళ్ళ నుండి కన్నీళ్లు ధారగా కారిపోతున్నాయి. వద్దు తాతయ్య, నన్ను మీ దగ్గర ఎవ్వరి దగ్గర ఉండనివ్వకండి. ఎక్కడికైనా సరే మీ అందరి కంటికి కనిపించని చాలా దూరానికి నన్ను పంపించేయండి. అప్పుడే నువ్వు, అక్క ఎటువంటి గండాలు లేకుండా ఎంతో ప్రశాంతంగా ఉంటారు. నాలాంటి నష్టజాతకురాలు మీ పక్కన అస్సలు ఉండకూడదు తాతయ్య. నా వల్ల మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి అంటూ కన్నీరు మున్నీరైంది దివిజ. ఆ పసిపిల్ల మనసులో ఇంత విషాదం గూడు కట్టుకుందా అని చూసి ఆమెను ఎలా ఓదార్చాలో, ఆ మాటల్ని ఎలా తుడిచేయాలో అర్థం కాకపోవడంతో అలా మౌనంగా ఉండిపోయి ఏడుస్తూ ఉండిపోయాడు మారుతిరావు కూడా. దివిజను అలా కన్నీళ్లతో చూస్తున్న కార్తికేయకి అయితే లోపల ప్రాణం పోతున్న ఫీలింగే కలుగుతూ ఉంటుంది. ఆమె బాధను చూడలేక నిలబడటమే కష్టమైపోతుంది. అక్కడ ఇంట్లో పరిస్థితులు చూస్తే శివజ చెప్పిన పిఏ జాహ్నవి ఇంకా రాకపోవడంతో ఆమెకి టిఫిన్ ఏం చేయాలో అస్సలు అర్థం కాక డైనింగ్ టేబుల్ ముందు కుర్చీలో కూర్చుని గడ్డం కింద రెండు చేతులు పెట్టుకొని తెగ డల్గా చూస్తూ ఉంది సుశీల. సరిగ్గా అప్పుడే ఏదో ఒక మంచి పాత హిందీ పాటను హుషారుగా హమ్ చేస్తూ డైనింగ్ రూమ్లోకి వచ్చాడు శ్రీనివాసరావు. డైనింగ్ టేబుల్పై ఉన్న డిష్లపై మూతలు ఒక్కొక్కటిగా తీసి చూశాడు. అవన్నీ ఖాళీగా తెల్లమొహం వేసుకుని ఉండడంతో, ఇదేంటి సుశీల, గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయి? నువ్వు ఏదైనా ఉపవాసం చేస్తే నువ్వేమీ తినకుండా ఉండాలి. అలా కాకుండా ఇలా ఏమీ వండకుండా మా కడుపులు కూడా మార్చకూడదు కదా. ఆకలి దంచేస్తోంది అని నవ్వుతూ అన్నాడు.
ఆ మాటకి మొహం మీద ఒక వింత ఎక్స్ప్రెషన్ పెట్టి, ఆ ఉపవాసమా? ఇక్కడ ఉపవాసం ఎవరు చేస్తున్నారు? అని నిలదీసినట్లు అడిగింది సుశీల. ఇది మరీ బాగుంది. నీ కొడుకు పెళ్ళైతే ఇంకెవరో ఎందుకు చేస్తారు? తల్లివి నువ్వే కదా చెయ్యాలి అని చాలా కూల్గా, మామూలుగా, క్యాజువల్గా అన్నాడు శ్రీనివాసరావు. అవును మరి. నా కొడుక్కి వయసు ముదిరిపోయి ఊళ్ళో ఎవ్వరూ పిల్లనివ్వకపోతే నేనే కదా మరి బెంగ పెట్టుకుని మరి లేనిపోని గుండె నొప్పి తెచ్చుకున్నాను కదా. అందుకే మా మీదే జాలిపడి నా కొడుకు మీద ఏదో దయ తలచి వాడి పెళ్లి ఘనంగా చేశారు మీరు. ఆ పెళ్ళయింది అన్న పట్టరాని ఆనందంలో ఆ పెళ్లి చేసిన దేవుడైన మీకు మొక్కుకుని భక్తితో ఉపవాసం చేస్తున్నాను. మీ ఓపిక ఉంటే చెప్పండి. పూజ కూడా చేసి కొబ్బరికాయ కొట్టి హారతి కూడా ఇస్తాను. తీసుకుంటారా? అంటూ ప్రతి పదాన్ని గట్టిగా ఒత్తి పలుకుతూ అంది సుశీల. నువ్వు మరి అంత వెటకారంగా మాట్లాడాల్సిన అవసరం లేదు సుశీల. ఏదో ఒకరోజు నేను చేసిన ఈ మంచి పనికి నువ్వు నన్ను నీ పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తావు చూడు. అప్పుడు తెలుస్తుంది నా తెలివితేటలు అని అన్నాడు శ్రీనివాసరావు. మీరు ఛాన్స్ ఇవ్వాలే కానీ ఏదో ఒక రాజు కాదు. ఈ రోజే మిమ్మల్ని పైకెత్తి నేలకేసి పడేయాలని ఉంది నా కోపానికి. పళ్ళు కొరుకుతూ అంది సుశీల. సరేలే, నీ పొగడ్తలు వినాలని నా మనసు ఎంత ఆరాటపడుతున్నా ఈ లోపల ఉన్న పొట్ట మాత్రం అందుకు సహకరించడం లేదు. ముందు నువ్వు లోపలికి వెళ్ళి ఏదైనా వండి పెట్టు. అది నేను కడుపు నిండా తిన్నాక ఆ తర్వాత వినసొంపైన నీ తిట్లు, పొగడ్తలు మనసారా వింటాను అని అన్నాడు శ్రీనివాసరావు. అతని మాటలకి మనసులో లోపల రగిలిపోతూ ఉంటే పైకి మాత్రం వెటకారంగా నవ్వుతూ వండాలని, వండింది ఎంతో ప్రేమగా మీకు వడ్డించాలని, నేను వడ్డించింది మీరు లొట్టలేసుకుంటూ తింటూ ఉంటే అది చూసి నేను మురిసిపోవాలని నాకు ఉంటుంది కదా. కానీ మీ కొత్త కోడలికి ఈ ఇంట్లో ఈ పని మనిషి చేసే వంటలు అస్సలే నచ్చవంట. ఆవిడ ఎవరో ఈవిడ గారి పిఏ వస్తుందంట. ఆవిడ గారు వచ్చి ఏం తినాలో మెనూ చెప్తే ఆవిడ ఏం చెప్తే అది ఈ పని మనిషి చేసి పెట్టాలంట అని ముఖం చిన్నబుచ్చుకున్నట్లు వెటకారంగా అంది సుశీల. అలా అని ఎవరన్నారంట? కాస్త ఆశ్చర్యంగా అడిగాడు శ్రీనివాసరావు. ఇంకెవరంటారు? మీ ముద్దుల కోడలు అని మూతి 3 వంకర్లు తిప్పి చెప్పింది సుశీల. ఏంటి? నిన్ను డైరెక్ట్గా పని మనిషి అని కూడా అందా ఆ పిల్ల? నొసలు చిట్లించి సీరియస్గా అడిగాడు శ్రీనివాసరావు. పని మనిషి అని డైరెక్ట్గా ఆ పదం వాడలేదులేండి, ఇంకా నయం. కానీ నేను శ్రీనివాసరావు గారి భార్యని అని నా పరిచయం చెప్తే అయితే ఏంటి, వెళ్ళి ఒక గ్లాస్ జ్యూస్ పట్టుకుని రా అని అంది అండి బాధగా చెప్పింది సుశీల. అప్పటికే ఆమె కళ్ళు కన్నీళ్లతో పూర్తిగా తడిచిపోయాయి. అది చూసి లోపలే చిన్నగా నవ్వుకొని, నువ్వు ముందు నాతో రా అని ఆమె చెయ్యి పట్టుకుని ప్రేమగా తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టి ఆమె బాధ తగ్గించడానికి ఆమె పక్కనే సర్దుకుని కూర్చున్నాడు శ్రీనివాసరావు. ఇంకా మేడ మీద ఫ్రెష్ అయ్యి వచ్చి తల తుడుచుకుంటూ బెడ్రూమ్ బయటకు వస్తూ ఉంది శివజ. సరిగ్గా అప్పుడే ఆమె చేతిలోని ఫోన్ రింగ్ అవడంతో ఆగి వెనక్కి తిరిగి చూసింది. ఆ ఫోన్ 2 రింగులు మోగిందో లేదో వెంటనే బ్యాటరీ లో అని నోటిఫికేషన్ స్క్రీన్ పై మెరిసి టక్కున స్విచ్ ఆఫ్ అయిపోయింది. అది చూసి మరింత కోపం వచ్చి కంగారులో ఛార్జర్ తీసుకురావడం మర్చిపోయాను. అయినా ఈ జాహ్నవికి ఏమైంది? నేను కాల్ చేసి ఎంతసేపు అవుతోంది, అయినా ఇంకా రాలేదేంటి? వీళ్ళకసలు కొంచెం కూడా టైం సెన్స్ లేకుండా పోతోంది. బాధ్యత లేదు అని తిట్టుకుంటూ వరండాలోకి బయటికి వెళ్ళిన ఆమెకి పక్క రూంలో చెవులు చిల్లులు పడేలా ఫుల్ సౌండ్లో ప్లే అవుతున్న మ్యూజిక్ వినిపించింది. అబ్బా! ఈ ఇంట్లో అందరికీ చెవుడనుకుంటా. అందుకే ఇంత పెద్ద సౌండ్ పెట్టుకుని చస్తున్నారు. ఒక్కరికి కూడా కనీసం డిసిప్లిన్ అనేది లేదు అని విపరీతంగా చిరాకు పడుతూ వేగంగా ఆ గదిలోకి వెళ్ళింది శివజ. అక్కడ ఆ ఫాస్ట్ బీట్స్‌కి, మ్యూజిక్‌కి తగ్గట్టు పిచ్చి పిచ్చిగా స్టెప్స్ వేస్తూ కనిపించాడు నందన్. మ్యూజిక్‌లో మాక్సిమం పూర్తిగా మునిగిపోయిన నందన్ తన గదిలోకి ఒకరు వచ్చింది కూడా ఏమాత్రం గమనించనే లేదు.
తన లోకంలో తను డాన్స్ చేస్తూ ఉన్నాడు. అతన్ని చూసి సినిమాలో వేసే వేషాలు సరిపోవటం లేదనుకుంటా హీరో గారికి. అందుకే ఇంట్లో కూడా ఇలా పిచ్చి గెంతులు వేస్తున్నాడు అని మనసులోనే అనుకుని ఈసరించుకుంటుంది శివజ. అతని వెనక్కి చప్పుడు కాకుండా వెళ్ళి అక్కడే టేబుల్పై ఉన్న ఛార్జర్కి కనెక్ట్ అయి ఉన్న నందన్ ఫోన్ ఛార్జింగ్ పించ్ చేసి తీసేసింది. అతని ఫోన్ తీసి నిర్దాక్షిణ్యంగా పక్కన పడేసి తన ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంది. ఆ పక్కనే ఉన్న హోమ్ థియేటర్ రిమోట్ చేతిలోకి తీసుకుని సౌండ్ మొత్తం పూర్తిగా తగ్గించేసి ఆ రిమోట్ పట్టుకుని ఆ గది నుండి బయటికి నడిచింది శివజ. మ్యూజిక్ సడన్ గా ఆగిపోవడంతో చేస్తున్న డాన్స్ మధ్యలోనే ఆపేసి అయోమయంగా ఆ గది మొత్తం చూశాడు నందన్. కానీ అక్కడెవరూ కనిపించకపోవడంతో సౌండ్ సడన్ గా ఎలా తగ్గింది, దెయ్యం ఏమైనా వచ్చిందా అని అనుకుంటూ ఆలోచిస్తున్న అతనికి ఒంటి మీదకి గాల్లోంచి ఒక రిమోట్ వచ్చి టపీమని పడింది. దాంతో ఇంకా షాక్ అయిపోయి అది విసిరింది ఎవరో చూద్దామని గబగబా రూమ్ బయటకు వచ్చి అటువైపు చూశాడు. అక్కడ రాయల్ బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని ఎంతో అందంగా నడుచుకుంటూ వెళ్తున్న ఒక అమ్మాయి కనిపించింది. ఆమెను వెనక నుండి చూసి గుండె మీద చెయ్యి వేసుకుని, అబ్బా, ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ ని చూశాను కానీ వాళ్ళలో ఎవ్వరికీ ఇలాంటి కత్తిలాంటి ఫిగర్ లేదు గురు అని అనుకున్నాడు. అదే మాయలో లోపలికి వెళ్ళి మళ్ళీ హోమ్ థియేటర్ సౌండ్ పెంచడానికి రిమోట్ బటన్ నొక్కాడు. కానీ అది ఏ మాత్రం పెరగకపోవడంతో ఏమైంది దీనికి, ఇప్పటి వరకు బాగానే ఉందిగా అని అనుకుంటూ రిమోట్ మీద చేత్తో 2 దెబ్బలు వేసి మళ్ళీ ట్రై చేసినా కూడా సౌండ్ పెరగకపోవడంతో చివరికి అనుమానం వచ్చి వెనక ఉన్న బ్యాటరీస్ మూత తీసి చెక్ చేశాడు. తీరా చూస్తే అందులో ఉండవలసిన బ్యాటరీలు అందులో కనిపించనే లేదు. దాంతో ఒక్కసారిగా నందన్కి బీపీ హైగా పెరిగిపోయింది. దొంగ మొహంది, సౌండ్ అంత ఇరిటేటింగ్ గా ఉంటే సౌండ్ తగ్గించండి సార్ అని మర్యాదగా రిక్వెస్ట్ చేసుకుంటే మేమే తగ్గిస్తాం కదా, దానికి ఏకంగా రిమోట్లోని బ్యాటరీలు దొంగతనం చేయాలా? అసలు నాకు తెలియకుండా నా ఇంట్లో తిరుగుతున్న ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు? నువ్వు ఎవరైనా సరే వస్తున్నా ఉండు, నీ సంగతి తేలుస్తా అని పళ్ళు కొరుకుతూ ఫాస్ట్గా ఆమె వెనకాలే బయటికి వెళ్ళాడు నందన్. అక్కడ దివిజ ఏడుస్తూ ఉండడం చూసి కార్తికేయకు మనసంతా ఎంతో బాధగా మారిపోయింది. ఆమె అలా కన్నీళ్లు పెట్టుకోవడం అతనికి ఒక నరకంలా అనిపిస్తూ ఉంటుంది. ఆమె ఏడుపుని ఎలా ఆపాలో, ఆమెను ఏ మాటలతో ఓదార్చాలో అర్థం కాక తన 2 చేతులు పిడికిళ్ళు గట్టిగా బిగించి తన మనసులోని ఫీలింగ్స్ని, బాధని కంట్రోల్ చేసుకుంటూ అలాగే నిలబడి ఉండిపోయాడు కార్తికేయ. మారుతీరావు అతి బలవంతంగా తన మనసులోని బాధను, ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుని ఆమెని తనకి కొంచెం దూరం జరిపి ఆమె చెంపల మీద కారుతున్న కన్నీళ్లు తుడుస్తూ, నువ్వు అంత బాధపడకు తల్లి, మీ అమ్మా నాన్నల చావులకు కారణం నువ్వు ఎంత మాత్రం కాదు. వాళ్ళ తలరాతలో ఆ సమయానికి అలా జరగాలని ఉంది కాబట్టే అలా జరిగిపోయిందంతే. దానికి నువ్వు నీ మీద నిందలు వేసుకోకూడదు. నువ్వు అసలు కారణం కాదురా అని ప్రేమగా అన్నాడు. మీరు నన్ను ఓదార్చడానికి ఏదో ఒకటి చెప్పాలని ఈ మాటలు చెప్తున్నారు కదా తాతయ్య. నేనంటూ ఈ భూమి మీద పుట్టకుండా ఉండుంటే అమ్మా నాన్న హాయిగా బతికే ఉండేవారు కదా. ఇంకా మొండిగా ఏడుస్తూ అంది దివిజ. ఆమె అమాయకత్వం చూసి చిన్నగా నిట్టూర్చి నవ్వుకొని, మీ ఆలోచన పూర్తిగా తప్పు దివిజ గారు అని అన్నాడు కార్తికేయ. దానితో ఆ మాట వినగానే అటువైపు చూశారు దివిజ, వాళ్ళ తాతయ్య మారుతీరావు. వాళ్ళిద్దరినీ ఒకసారి తేరిపారా చూసి, మీ అమ్మా నాన్నల మరణం వారి వారి పూర్వజన్మల కర్మఫలం. అది మీ జన్మ వల్ల జరగడం అనేది విధి లిఖితం. ఇందులో మీరు స్వయంగా చేసిందేమీ లేదు అని గంభీరంగా అన్నాడు కార్తికేయ. అతని మాటలు ఏమీ పట్టనట్లు తన మొహం పక్కకి తిప్పేసుకుంటుంది దివిజ. ఆమె మొహం పక్కకు తిప్పుకున్నా తన మాటలే శ్రద్ధగా వింటోంది అని గ్రహించిన అతను మళ్ళీ మాట్లాడుతూ, ఒక విధంగా చెప్పాలి అంటే మన గత జన్మలో చేసిన పాపపుణ్యాల సమ్మేళనమే మన ఈ ప్రస్తుత జన్మ. ఆ జన్మలో ఎక్కువ పుణ్యాలు చేసిన వారు
ఈ జన్మలో ఎక్కువగా సంతోషంగా ఉంటారు. ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. అలాగే ఈ జన్మలో ఎక్కువ పాపాలు చేసిన వారు ఈ జన్మలో ఎక్కువ కష్టాలు పడతారు. అలాంటి వారికి ఆ కష్టాల నుండి, ఆ పాప బాధ నుండి విముక్తి కోసమే భగవంతుడి వల్ల ఇలాంటి గండాలు ఏర్పడతాయి. మీ తల్లిదండ్రులు చేసిన పాప బాధ నుండి వారికి విముక్తి కలిగించడానికి, వారికి బిడ్డగా నువ్వు పుట్టి, వారిని ఆ కష్టాల బారి నుండి పూర్తిగా విముక్తులను చేశావు. దానికి నిజానికి నువ్వెంతో సంతోషించాలి. అంతేగాని ఇలా నిన్ను నువ్వు నిందించుకుంటూ కన్నీళ్లు పెట్టుకోకూడదు అని ఎంతో అర్థమయ్యేలా చెప్పాడు కార్తికేయ. అవును తల్లి, నీ పుట్టుక వారి మరణానికి తొలి అడుగు అని ముందే తెలిసినా కూడా మీ అమ్మ నీకు జన్మనివ్వడానికి ఏమాత్రం వెనుకాడలేదు. ఏనాడూ ఆలోచించలేదు అని అన్నాడు మారుతీరావు. నువ్వు కడుపులో ఉన్నప్పుడు తను నాతో ఎప్పుడూ ఒక మాట చెప్పేదిరా. నాన్నా, నా పెద్ద కూతురు కన్నా నాకు ఇప్పుడు పుట్టబోయే ఈ బిడ్డ అంటేనే చాలా చాలా ఇష్టం. వీళ్ళిద్దరూ మా ప్రేమకి ప్రతిరూపాలు. రేపు అన్న రోజు మేము బతికి ఉన్నా లేకపోయినా కూడా నా బిడ్డలెప్పుడు సంతోషంగా ఉండేటట్లు చూసుకునే పూర్తి బాధ్యత నీదే నాన్న. వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు ఎప్పుడు తోడుగా, అండగా, జీవితాంతం కలిసే హాయిగా బ్రతకాలి అని నాకు మాట చెప్పిందిరా. మీ అమ్మ బతికిన సంతోషాలు మీ ఇద్దరేరా. మీరు ఇలా బాధపడితే నా కూతురు పైనుండి చూసి ఎక్కడున్నా ఎంతో బాధపడుతుంది. తన ఆత్మను అంతగా బాధపెట్టద్దు తల్లి అని ఆమె కన్నీళ్లు ప్రేమగా తుడిచాడు మారుతీరావు. సరిగ్గా అప్పుడే అక్కడికి వేగంగా వచ్చిన జాహ్నవి అక్కడ జరుగుతున్న ఆ సీరియస్ పరిస్థితులు ఏవీ పట్టించుకోకుండా, మేడం, మీ సెంటిమెంట్ డ్రామా ఏదో తర్వాత చూసుకోవచ్చు. అవతల మీ హిట్లర్ అక్క నన్ను పిలిచి ఎంతసేపు అయిందో తెలుసా? టైంకి వెళ్ళకపోతే నన్ను అక్కడక్కడికే వాయించేస్తుంది. త్వరగా త్వరగా పదండి మేడం, లేట్ అయిపోతోంది అని ఏమాత్రం ఆలోచించకుండా ఆమె చేతిని పట్టుకుని లాగింది. బాయ్ తాతయ్య గారు అని అరిచి చెప్పి ఆమెను బయటికి లాక్కుని వెళ్ళిపోయింది జాహ్నవి. ఆ పిల్లను, ఆమె హడావిడిని చూసి పెదవులపై చిన్నగా నవ్వుకుని నేలపై పడి ఉన్న ఆ బ్యాగ్ తీసుకుని ఆమె వెనకాలే బయటికి నడిచాడు కార్తికేయ కూడా. వాళ్ళు వెళ్ళిపోవడంతో హాల్ అంతా ఒక్కసారిగా ఖాళీ అయిపోయి సోఫాలో కూర్చుని గతం గురించి ఏదో భారంగా ఆలోచిస్తూ ఒంటరిగా ఉండిపోయాడు మారుతీరావు. అక్కడ మేడ మీద మెట్లపై నుండి కింద హాల్లోకి సీరియస్గా ఏదో చూస్తూ నిలబడి ఉంది శివజ. ఆమెకి గట్టిగా సీరియస్గా వార్నింగ్ ఇద్దాం, బ్యాటరీ సంగతి అడుగుదాం అని వేగంగా వచ్చి ఆమె కిందకి ఏకాగ్రతగా చూడటం గమనించి నందన్ కూడా ఆగి అటువైపే చూశాడు. ఆమె వెనక నుండి చూస్తున్న నందన్కి ఆమె మొహం అస్సలు కనిపించడం లేదు. కింద ఏదో జరుగుతోంది. అది చూస్తూ ఆమె అలాగే నిశ్చలంగా నిలబడి ఉంది. ఇంతకీ శివజ అంత ఏకాగ్రతతో కిందకి ఏం చూస్తోంది? ఆమెకి ఏం కనిపిస్తోంది? నందన్ వచ్చి చూసి ఏం చేయబోతున్నాడు? తెలియాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేస్తూనే ఉండండి. మీ రూపలావణ్య. థ్యాంక్ యూ.